హాయ్ అండి. నేను మీ కిట్టు కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు రెసిపీ అండి చింత చిగురు కోడిగుడ్డు వేపుడు అండి. ఇదంటే ఎంతమందికి ఇష్టం ఉన్నదండి? అందరికీ చాలా చాలా ఇష్టం. మేమైతే మా విలేజ్కి వచ్చాం కదండి. మా ఇంటి దగ్గర చిన్న చింత చెట్టు ఉందండి. దానికి చింత చిగురు అయితే వచ్చిందండి. తెలుసు కదండి, చెట్టుకు చిన్న ఎగురు వస్తుంది కదా, అది చాలా బాగుంటుంది. పప్పులో కానీ కోడిగుడ్డు వేపుల్లో కానీ వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. చిన్న చిన్న ఎగురునైతే కోస్తున్నానండి. చాలా బాగుంటుందండి ఈ చింత చిగురు కోడిగుడ్డు వేపుడు. ఇంత చిగురు అయితే కోసానండి కొంచెం. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 2 ఎగ్స్ అండి, చింత చిగురు. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి హీట్ ఎక్కిన తర్వాత సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందామండి. పెద్ద ప్రాసెస్ ఏమీ లేదండి. ఎంత సింపుల్గా చేసుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది. ఏమి కూడా వేయొద్దండి. ఆనియన్స్, ఎగ్స్, చిగురు, ఉప్పు, కారం ఉంటే చాలండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. సింపుల్గా చేస్తేనే బాగుంటుంది. చిగురు వేస్తాం కాబట్టి. ఇలా ఆనియన్స్ అయితే ఫ్రై అవ్వాలండి మంచిగా. ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకుందాం. ఎంతో సింపుల్ రెసిపీ అండి. అప్పటికప్పుడే కూడా చేసుకోవచ్చు చిగురు ఉంటే. అసలు ఈ టేస్ట్ ఎన్ని నాన్ వెజ్లు తిన్నా కూడా రాదండి. చికెన్, మటన్ తిన్నా కూడా రాదండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యండి. ఎగ్స్ని వేసుకుందాం. ఇప్పుడు ఇలా అయితే ఫ్రై అయిపోయిందండి. ఇలా ఒకసారి కలుపుకుందాం. చాలా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కడిగి పెట్టుకున్నానండి చిగురిని. ఇలా నలుపుకుంటూ వేయాలండి ఫ్రై అయిన ఎగ్గులో. చాలా బాగుంటుందండి టేస్ట్ మాత్రం. ఇలా ఒకసారి కలుపుకుందాం. మీకు ఎంతమందికి ఈ చింత చిగురు కోడిగుడ్డు వేపుడు ఇష్టమో కామెంట్ చేయండి. ఇలా అయితే ఫ్రై అవ్వాలండి. పుల్లగా ఎంతో టేస్టీగా చాలా బాగుండే చింత చిగురు కోడిగుడ్డు వేపుడు అండి. చాలా సింపుల్గా తయారైతే అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి మాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. లైక్ చేయండి, కామెంట్ చేయండి.